శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశికి అధిపతి గురుడు. ఈ ధనస్సు రాశిలో మనకి చూసుకున్నట్లయితే కనుక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి యొక్క ధనస్సు రాశిగా చెప్పబడుతున్నది. దీని యొక్క అధిపతి గురుడై ఉన్నాడు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే కనుక వీరికి ఆదాయం 14, వ్యయం 11గా ఉన్నది. ఇప్పటి వరకు కూడా చూసినటువంటి మేషం నుంచి వృశ్చిక రాశి వరకు కూడా ఈ సంవత్సరం ఎక్కడా కూడా ఆదాయానికి కంటే కూడా వ్యయమే ఎక్కువ ఉన్నది తప్ప ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి రాశి లేదు. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి మాత్రమే ఆదాయం ఎక్కువగా ఉన్నది వ్యయం కంటే. అయితే రాజ్యపూజ్యం విషయంలో మాత్రం వీరికి భంగపాటు తప్పలేదు. రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క రాశివారు, ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం ఆర్థికంగా పరిపుష్టం అవుతారు, బలోపేతులు అవుతారు అని చెప్పి చెప్పకనే చెప్పవచ్చు. అయితే ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని సంచారం అంటే 4వ ఇంట మీనంలో శనైశ్వరుడు యొక్క సంచారం చేతన ప్రప్రథమంగా ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి, అవమానాలు కలుగుతాయి, చెయ్యని పనికి మాట పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలానే సామాజిక జీవితంలో కూడా అనుకోని ఎదురు దెబ్బలు తగులుతాయి. రాజకీయ నాయకులకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు. అలానే శనైశ్వరుడి యొక్క ప్రభావం వీరి యొక్క కుటుంబం మీద కూడా ఉంటుంది. అయితే అది కొంత అనుకూలంగా ఉండటం చేతన కుటుంబ వ్యవస్థ మీద శనైశ్వరుడి యొక్క ప్రభావం చేత వీరు క్రమశిక్షణతోటి ఉండడానికి అలవాటు పడతారు. శనైశ్వరుడు ఈ సంవత్సరం వీరిని ఒక ఉన్నతమైనటువంటి పరిణితి చెందినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం చుట్టూతా ఉన్నటువంటి స్నేహితులు, బంధువులలో ఎవరైతే మన పట్ల దురాలోచన చేస్తున్నారో, దుష్ప్రభావాలు కలగజేస్తున్నారో వారందరినీ కూడా దూరం జరపడానికి అవకాశం ఉంటుంది. శనైశ్వరుడు ఈ సంవత్సరం వీరిని కాచి వడపోసేటటువంటి ప్రభావం మొదలవుతూ ఉన్నది. అలానే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మరి అది గురుడు రాశి కావడం చేతన ఈ యొక్క వివాహ విషయాలలో పొంతనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ యొక్క ధనస్సు రాశి వారు మరి ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం వీరు శనైశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం శనివార నియమాన్ని చేయాలి. ప్రతి శనివారం కూడా శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం, ఆ రోజున నూనె పదార్థాలు తినకుండా ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం వీరికి ధనస్సు రాశి వారికి 5, 9 అదృష్ట అంకెలుగా చెప్పబడుతున్నాయి. అలానే ఈ సంవత్సరం విద్యార్థులు ధనుసు రాశికి సంబంధించినటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినటం ద్వారా, చదవటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను, ఏకాగ్రతను పొంది పరీక్షలలో ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ రకమైనటువంటి పరిహారాలను వీరందరూ కూడా పాటిస్తూ ధనుస్సు రాశి వారు క్షేమకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సాగింతురుగాక. శ్రీమాత్రే నమః.